మన మంచితనమే మనకి మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త ముచ్చట. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏమి లాభం, లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమి లాభం, లేచి కష్టపడాలి. ధనము కన్నా గుణం గొప్పది. గుణము లేనప్పుడు ఎంత ధనము ఉన్నా అనవసరం. పైకి కనిపించే అలంకారం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ విలువైనది. అవసరం లేని ఆలోచనల్ని, అవసరం కోసం వాడుకునే మనుషుల్ని వదిలేస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఎదుటి వాళ్ళు నీతో ఇలా ఉంటే నువ్వు కూడా వాళ్ళతో అలానే ఉండు. రోజులు మారాయి మిత్రమా. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. పాయసంలో ఉన్న గరిటకు తెలియదు పంచదార విలువ. అహంకారంతో నిండిన మనిషికి బంధాల విలువ ఏమి తెలుస్తుంది? పెరట్లో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే వంచన చేసేవాడు ఎదిగినంత తొందరగా మంచివాడు ఎదగలేడు. అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతారు ఈ జనం. ఉరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజాన్ని చెప్పినా అబద్ధమని అనుకుంటారు ఈ జనం. పాము కొరల్లో విషయం కన్నా మనుషుల చూపుల్లో ఉన్న అసూయ చాలా ప్రమాదకరం. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నా నటనా ప్రపంచం. మనం బాగుండాలనుకునేవాడు కోపంగా మాట్లాడతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడదు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వేలెత్తి చూపుతూనే ఉంటాడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.